చెప్పండి. లుక్, నన్ను అందులో ఇన్వాల్వ్ చేయకు. నేను పక్కనున్నాను కాబట్టి మీకు ముక్కల మీద ముక్కలు పడుతున్నాయి. షో. నేను పక్కనున్నాను కాబట్టి మీకు ముక్కల మీద ముక్కలు పడుతున్నాయి. ఇప్పుడేమన్నావు? ఈ ఒక్కటే కదా, నెక్స్ట్ గేమ్ లో మీరే గెలుస్తారు. పెద్ద పందెం పడుతుంది. ఆడండి ఆడండి. బ్లైండ్. షో. మీరు సీరియస్ గా ఆడడం లేదు. నువ్వు పక్కన ఉంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. మీ పక్కనుంటే మాకు మాత్రం స్వర్గంలో ఉన్నట్టుందా? ఈసారి నాకు చూపించండి. నా వాల్యుబుల్ సలహా స్వీకరించండి. నా గైడెన్స్ పాటించండి. ఆడి గెలుస్తారు. ఛాలెంజ్. ఏజేకి 3 ఆశలున్నాయి.
మన దగ్గర 3 ఆసులే ఉన్నాయి. ఏ గేమ్లో ఏ కార్డ్స్ అయినా 4 ఉంటాయి. మనం షో చెప్పుంటే ఈ ఎక్స్ట్రా ఆసులు ఎక్కడ? ఏజే, మీరు ఆడకపోయినా పర్వాలేదు, తన అంటవేంటేజే? ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు? ఏదైనా తన వల్ల అవుతుంది అని అంటుంది కదా, ఆడి గెలిచి చూపిస్తుంది. తీసుకొచ్చి కూర్చోబెట్టావు కదా, దగ్గరుండి ఆడించు. ఏజే, ఏజే, ఏజే. ఎస్, నా వల్ల అవుతుంది. కమాన్, కార్డ్స్ పంచండి. భాను, వద్దు భాను. భాను, వద్దు. అన్నీ వేరు, ఇది వేరు. నీకు తెలియదు, వదిలే. నీ వల్ల కాదు. మీ అత్తగారి ప్రతిభను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఇది మా ఇంటి వ్యవహారం. కాసేపు మీరు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఏం పర్వాలేదు, ఈ ఆట నాకు తెలుసు. భాను, నా వల్ల కాదు అన్నందుకైనా నేను ఆడి తీరుతాను. సరే, కనీసం మా హెల్ప్ అయినా తీసుకో. అప్పుడు నేను గెలిచినట్టు ఎలా అవుతుంది? నువ్వు కామ్గా కూర్చో. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మమ్మల్ని ముంచేలా ఉన్నావే. బ్లైండ్. బ్లైండ్. షో. గేమ్లో మజా లేదు. ఓపెన్ చేద్దామా? మీకు కావాల్సింది మీరు చిట్టీల మీద రాయండి, నాకు కావాల్సింది నేను చిట్టీల మీద రాస్తాను. మీరు గెలిస్తే మీ చీటీలో ఉన్నది నేనిస్తాను, నేను గెలిస్తే నా చీటీలో ఉన్నది మీరివ్వాలి. ఏంటి? ఇదంతా ఏదో గ్యాంబ్లింగ్ లా ఉంది, మాకేం వద్దు. ఏం కాదు, నీకు లక్ ఉంది, ఆడు. దొరబాబు వైఫ్ మెడలో ఉన్న ఇటాలియన్ నెక్లెస్ గెలుచుకుందాం.
చెల్లెలు అగ్రి అయితేనే కదా పందెం కట్టాను. నేనేమి బలవంతం చేయలేదే. చాలు, నీ ఫ్రాడ్ గేమ్ ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. వదిలేసేళ్ళు. ఎలా వదిలేస్తాం? మీరంతా న్యాయం చెప్పండి. వాళ్ళు చీటీలో రాసింది మాత్రం మేమివ్వాలా? మేం రాసింది మాత్రం ఇవ్వరా? ఇదేం న్యాయం? మీ మిస్సెస్ ఈ గేమ్ ఆడడానికి ఒప్పుకుంది కాబట్టి గేమ్ ఆడి తీరాల్సిందే. ఇప్పుడు మీరు మాట తప్పుతారా? మీ ఆవిడే మిమ్మల్ని పందెంలో పెట్టింది. మీ ఫ్యామిలీని బానిసలుగా చేస్తే మీరు ఒప్పుకుంటారు, కానీ మీరు మాత్రం బానిసగా రావడానికి ఒప్పుకోరా? నిన్ను ఆట వైపు రావద్దని చెప్పాను. నేనేం చేశాను? మీలాగే ఆడాను, మీలాగే ఓడాను. ఏ బేకారి, నేను పోగొట్టింది డబ్బు మాత్రమే. నువ్వు మొత్తం నా ఫ్యామిలీనే తాకట్టు పెట్టావు. ఆడు, ఇంకేం చూస్తున్నావు? ఆడి నన్ను కూడా పోగొట్టు. Show. Show. మై గాడ్, ఎక్కడి నుంచి తయారయ్యావు నువ్వు? ఎన్నిసార్లు వద్దని ఆపాను నిన్ను. ఒక్కసారైనా నా మాట విన్నావా? ఈ చిత్రం నన్ను బాగా ఎంకరేజ్ చేసింది. నక్లెస్, బ్రాస్లెట్ అని. అలాంటప్పుడు గెలిచిన దాంతోనే సంతోషపడి ఆగిపోవాలి కదా. ఎందుకు లాలూచిపడి మమ్మల్ని తాకట్టు పెట్టావు? ఆఖరికి ఏజెని కూడా పందెంలో పెట్టావంటే నువ్విదంతా కావాలనే చేసినట్టు అనిపిస్తోంది. ఆపు. ఏం చేశాను నేను? ఇంట్లో పేకాట పార్టీ పెట్టుకు కావాల్సినవి
ఇక్కడున్నాయి. ఏం జరుగుతుంది? ఫ్రాడ్ జరుగుతుంది. ఏంటి భాను, నువ్వనేది నిజమేనా? జయమ్మ, వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఇప్పటిదాకా మనందరినీ మోసం చేస్తూనే ఉన్నారు. డామిట్, మోసం ఏంటి? ఓడిపోతామనేసరికి భయం వేసి ప్లేట్ మారుస్తున్నారా? ప్లేట్ మేం మార్చడం లేదు మిస్టర్ దొంగబాబు. మీరిద్దరే కార్డ్స్ మారుస్తున్నారు. ఈ 3 కార్డ్స్ వీళ్ళు టేబుల్ కింద దాచుకున్న కార్డ్స్. మోసం. ఏంటి మోసం? ఎవరిది మోసం? ఇదిగోండి, అందరూ చూడండి. చెప్పు, దొంగ బాబు అండ్ దొంగ భార్య ఏజ్ ఎంత నిజాయితీగా ఆడినా నువ్వు దొంగ ఆట ఆడావు. మధ్యలో నన్ను ఫూల్ని చేసి వీళ్ళందరితో మాటలు అనిపించావు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ప్రూవ్ చేశాను. ఎందుకురా నా కుటుంబం మీద ఇంత పగ? ఎన్నిసార్లు మోసం చేస్తావు? ఒక్కసారి బుద్ధి చెప్పినా నువ్వు ఇంకా మారలేదు. ఛీ! ఇది దీపావళి ముందు లక్ష్మీదేవిని కొలిచే పూజలో భాగంగా జరిపే ఇంటి ఆచారంరా. ఆటలో గెలిస్తే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉందని పూజిస్తాం. ఓడిపోతే డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండమని అమ్మవారి హెచ్చరింపుగా భావించి జాగ్రత్త పడతాం. అంతేకాని నీలాగా వ్యసనాలకి బానిసే ఆడే ఆట కాదురా. నువ్వొక భార్యవేనా? భర్త తప్పు చేస్తే బుద్ధి నేర్పాల్సింది పోయి నువ్వు వీడితో చేతులు కలుపుతావా? నా కోడల్ని చూడవే, ఇవాళ తన తెలివితో నా ఇంటిని, నా కొడుకుని, నా ఆస్తిని కాపాడింది. భార్య అంటే అలా ఉండాలి. వదిలే జయమ్మా, నువ్వు హెచ్చరించినా నేనే రానిచ్చాను. ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. వెళ్ళరా. అలా ఎలా వదిలేస్తామేజీ? వీణ్ణి పోలీసులకి పట్టించండి. బాగా అర్థమైంది.
వెర్రి 1000 విధాలు అని. అందులో ఇదొకటి. నీకు అసలు బ్రెయిన్ ఉందా? ట్యూబ్లో నుంచి పేస్ట్ తీయడానికి ఇల్లంతా ఇలా మార్చేస్తావా? నీ వల్ల అయ్యేది ఇదే. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకుంటానని ఇంకొన్ని తప్పులు చేస్తావు. నువ్వెక్కడ దొరికావు నాకు? మీకు సైకిల్ కనిపించింది కానీ నా మేధస్సు కనిపించలేదా? నా చాకచక్యం కనిపించలేదా? నీది మేధస్సు కాదు, నువ్వు ఎంత మెంటలో తెలిసింది. నీది తెలివి కాదు, నువ్వు ఎంత బేకారివో అర్థమైంది. అంతేలేండి, అంతే. లోకంలో మేధావుల్ని ఎవరు గుర్తించరు, గుర్తించినా మెచ్చుకోరు. కానీ ఒక్కటి మాత్రం నిజం, తెల్లనివన్నీ బాతుగుడ్లు కాదు, నల్లనివన్నీ కాకి గుడ్లు కాదు. గుడ్డు పెట్టేదేదైనా రంగు మాత్రం తెలిపేనండి, తెలిపే. ఏమన్నావు ఇప్పుడు? గోల్డెన్ వర్డ్స్ అండి. గోడ మీద సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ కొటేషన్ చెప్పాను. అది మేధావులకే అర్థమవుతుంది, మీకెలా అర్థమవుతుంది? అసలు నేను మ్యూజియంలో పెట్టాలి. నా తదనంతరం నా బ్రెయిన్ మ్యూజియంలోనే పెడతారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బ్రెయిన్ నాదేనని బ్రెయిన్ ఉన్న వాళ్ళందరూ ఎగబడి చూస్తారు. లేదంటే మీరు పిండేసిన ట్యూబ్ లోంచి ఇంకా పేస్ట్ తీయడానికి సైకిల్ ని వాడొచ్చన్న ఆలోచన ఎవరికొస్తుంది చెప్పండి? నా బుర్రలో మెదడుని కూడా ఇలాగే పిండేశావు. ఛీ! ఏంటో నా తెలివితేటలు చూసి నేను గెలిచేసరికి కులుకుంటున్నాడు. చిచ్చి, ఏంటిది? చీచి అనేంత చీచి ఏముంది ఇక్కడ? ఇంట్లో సైకిల్ తొక్కుతారా ఎవరైనా? నేనేమి పాడేసి తొక్కలేదు, నిలబెట్టి తొక్కాను. కాస్తైనా డీసెన్సీ ఉండాలి. డీసెన్సీ నీ దగ్గర నేర్చుకోవాలి మరి. ఏంటో జనాలు ఎదుటి వాళ్ళ తెలివితేటల్ని ఏ మాత్రం ఒప్పుకోరు. నీకా తెలివి కనిపిస్తూనే ఉంది. ఇదంతా నాశనం చేశావు. అయితే ఏమైంది? చూడండి జయమ్మ, ఇల్లంతా ఎలా చేసిందో. ఇది తుడిస్తే పోతుంది, కానీ మాట జారితే తుడిచినా పోదు. సైకిల్ ఇంట్లోకి తేవడం కరెక్టేనా? చిన్నపిల్లలు చేస్తారు ఈ పని. నా దృష్టిలో భాను చిన్నపిల్లే, లోకం తెలియని పసిపిల్ల. చిన్నపిల్లో పెద్ద పిల్లో, భాను మీకు అత్తగారు. ఆమెను విమర్శించే హక్కు మీకు లేదు. జీవో గో. భాను, నువ్వు పరిస్థితుల్ని డీల్ చేసే స్టైల్ అందరికన్నా డిఫరెంట్ గా ఉంటుంది భాను. మీరు మనుషుల్ని అర్థం చేసుకునే పద్ధతి అందరికన్నా గొప్పగా ఉంటుంది జయమ్మ. నీకో విషయం చెప్పాలి. నీకేదీ రాదు అనుకునే వీళ్ళంతా ముక్కున వేలేసుకునేలాగా రేపు దీపావళి లక్ష్మీ పూజ కూడా సక్సెస్ చెయ్యాలి. ఎస్, ఇది నాకు మంచి అవకాశం. అందరికీ నా మీదున్న అభిప్రాయం తప్పని నిరూపిస్తాను. చూసావా, జయమ్మ బాను ట్రాప్ లో పడిపోయింది. పూజ బాను చేతే చేయిస్తారట. ఇక నువ్వు ఇంట్లో డమ్మివే. ఏంటది? ఇవన్నీ ఏంటి? వీటిని ముక్కలంటారు. ఏ ముక్కలు? మట్టి ముక్కలు. నేను చేసిన ప్రమిదలు. అయ్యుండొచ్చు. ఇవన్నీ నువ్వే కదా పగలగొట్టావు? పగలగొట్టాల్సిన అవసరం నాకేంటి? నువ్వే కావాలని పగలగొట్టావు కదూ. నువ్వు కావాలనే నన్ను అంటున్నావు కదూ. మాటకి మాట జవాబు కాదు. ప్రశ్నకు జవాబు ప్రశ్న కాదు. ఏంటి? ఏమో, ఆవేశంగా దిగినట్టున్నావు. ఇంకా నా దారికి అడ్డుగా రావాలనే అనుకుంటున్నావా?
ఇప్పుడే కాదు, ఎప్పుడూ వస్తూనే ఉంటాను. నీ నీడలా నిన్ను వెంటాడుతూనే ఉంటాను. నువ్వు చచ్చేదాకా ఇంకొకరి నీడలాగే బతకాలి. నీకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఎక్కడా దొరకదు కదా. నాకు నీడలతో గోడలతో మాట్లాడే అంత తీరిక లేదు. తప్పుకో. ఇంకొకసారి అడ్డుగా వస్తే నీ నీడ కూడా జాడ లేకుండా పోతుంది. చూద్దాం, అప్పుడే ఏమైంది? ఇవాళ నీ దారి బాగుంది కాబట్టి నేను అడ్డదారిలో వచ్చాను. ఇంకో రోజు నా దారి బాగుంటుంది, అప్పుడు నీలా నేను బ్రేక్ వేసి ఆపను. నీకు నేను 2 సార్లు బుద్ధి చెప్పాను. జీవితాంతం బుద్ధి చెప్తూనే ఉండాలంటే నేను నీ అంత చాలా ఖాళీగా ఉండాలి. అంత ఖాళీ నాకెప్పుడు దొరకదు. అందుకే మళ్ళీ కనపడితే జీవితంలో నువ్వు నాకు ఎదురు పడకుండా ఒకే ఒక్క దెబ్బ కొడతాను. చచ్చేదాకా గుర్తుపెట్టుకునేలా ఒకేసారి బుద్ధి చెప్తాను. నువ్వు ఎప్పుడో జరగబోయేదాని గురించి మాట్లాడుతున్నావు, కానీ నేను ఆల్రెడీ నిన్ను దెబ్బ కొట్టడానికి రంగం సిద్ధం చేశాను. ఆ రోజు నీ ఇంట్లో నాకు జరిగిన అవమానానికి ఇంతకింత బదులు తీర్చుకుంటాను. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఏజే. ఇప్పుడే జరగవచ్చు, ఇంకా సేపట్లో జరగవచ్చు, ఇవాళో రేపో. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వణికిపోవాలి. బీ రెడీ. ఇందాకెవరో కోర్టులో ఉండే బంట్రోతులంటే ఆయన తెచ్చి నీకిమ్మన్నారు బాబు. నాకు జవాబు కావాలి, జవాబు. సింధు, సింధు, ఇదిగో నీకోసం కొన్న చీర. ఇది కట్టుకుని నువ్వు బయటకొస్తే అందరం కలిసి క్రాకర్స్ కాల్చొచ్చు. అక్కడ పెట్టి వెళ్ళండి. తొందరగా రావాలి మరి. ఇవేంటి కోర్టుకు సంబంధించిన పేపర్స్ లా ఉన్నాయి? మై గాడ్, వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయేంటి?